అక్వేరియంలో ఇలా ఫోమ్ అక్యుములేట్ అయింది చూడండి. ఈ బబుల్స్ మనకి అండర్ మైక్రోస్కోప్ ఎలా కనపడతాయో చూద్దామని తీశాను. ఇక్కడ చూడండి బబుల్స్ మనకి ఎలా కనపడుతున్నాయి. దీంతో పాటు ఇంకొన్ని యానిమల్స్ కనపడుతున్నాయి మీరు బాగా నోటీస్ చేస్తే. చూడండి వీటిని జూ ప్లాంక్టన్ అంటామండి. అంటే స్మాల్ ఆర్గానిజమ్స్ ఇన్ ప్లాంక్టోనిక్ కమ్యూనిటీ. సో ఎస్పెషల్లీ వీటిని రోటిఫర్స్ అంటాము. వీటికి ఇంకొక పేరు కూడా ఉందండి. వీల్ యానిమల్స్. వీటికి ఉండే కొన్ని స్పెషలైజ్డ్ స్ట్రక్చర్స్ వాటి వలన వీల్ యానిమల్స్ అనే పేరొచ్చింది. ఇవి యూకారియోట్స్ అండి. అంటే మనకి యానిమల్స్, ప్లాంట్స్, ఫంగై, సీవీడ్స్ ఇవెలా ఉంటాయో అలాగే ఇవి కూడా యూకారియోట్స్ అన్నమాట. ఇవి 0.1 to 0.5 mm లాంగ్ ఉంటాయి. అండ్ జనరల్‌గా మనకి ఫ్రెష్ వాటర్ ఎన్వైర్న్‌మెంట్‌లో కనపడుతూ ఉంటాయి ఇవి. కొన్ని స్పీషీస్ అయితే సాల్ట్ వాటర్ ఎన్వైర్న్‌మెంట్‌లో కూడా కనపడతాయి. ఇక్కడ చూడండి ఇవి ఎలా మూవ్ అవుతున్నాయో. ఈ వాటర్‌లో ఇలాంటి ఆర్గానిజమ్స్ ఉంటాయని చెప్పి నేను అనుకోలేదండి. ఎంత క్రౌడెడ్‌గా ఉన్నాయో, ఎంత ఫాస్ట్‌గా మూవ్ అవుతున్నాయి చూడండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.